ఈ పేరు వింటే టక్కున గుర్తొచ్చేది ఉగ్రదాడులే. నిత్యం భారత్పై ఉగ్రవాదులను ప్రోత్సహించి దాడులకు పాల్పడేది. కానీ కాలం మారింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. నిన్నటి వరకు భారత్ను ప్రధాన శత్రువుగా భావించిన పాకిస్తాన్కు ఇప్పుడు అంతకంటే ప్రమాదకరమైన శత్రువు పుట్టుకొచ్చాడు. పాక్ పాలిట ఆ శత్రువు ఇప్పుడు కొరకరాని కొయ్యలా మారాడు. ఒకప్పుడు తామే పెంచి పోషించిన తాలిబన్లే ఇప్పుడు పాకిస్తాన్ పక్కలో బల్లెంలా తయారయ్యారు. ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. యుద్ధం మొదలైనట్టు ఇప్పటికే పాకిస్తాన్ ప్రకటించింది. దశాబ్దాలు గెరిల్లా అనుభవమున్న తాలిబన్లు ముందు పాక్ ఆధునిక సైన్యం నిలవగలదా? తాలిబన్లు ఆయుధాల పవరేంటి? పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సు బలం ముందు తాలిబన్లు నిలవగలరా? ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధమే వస్తే గెలుపెవరిది, ఓటమెవరిది? వాచ్ ది స్టోరీ. పాక్ తాలిబన్ల మధ్య యుద్ధం కొనసాగుతుందా? తాలిబన్ల ఆర్మీ బలం బలహీనతలు ఏంటి? యుద్ధం వస్తే తాలిబన్లకు మద్దతిచ్చేది ఎవరు? పాకిస్తాన్కు ప్రధాన శత్రువు ఎవరు అంటే ఏమాత్రం తడుముకోకుండా నిస్సంకోచంగా నిస్సందేహంగా భారత్ పేరే చెప్పేది ఇస్లామాబాద్. దేశ విభజన నాటి నుంచే భారత్ కయ్యానికి పాకిస్తాన్ కాలు దువ్వుతోంది. కశ్మీర్ను సొంతం చేసుకోవాలని దుష్ట ప్లాన్లు వేసింది. 1947లో కశ్మీర్ను భారత్లో విలీనం చేయాలని మహారాజా హరి సింగ్ నిర్ణయించాడు. దీనికి వ్యతిరేకంగా పాకిస్తాన్ దురాక్రమణకు దిగింది. పాక్ సైన్యాన్ని అడ్డుకోవడానికి భారత్ యుద్ధానికి దిగింది. ఈ క్రమంలోనే కశ్మీర్లోని కొంత భాగాన్ని పాక్ ఆక్రమించుకుంది. దీన్ని మనం ఆక్రమిత కశ్మీర్ గా పిలుస్తాం. నాటి నుంచి కశ్మీర్ సొంతం చేసుకోవాలన్న పాకిస్తాన్ కుట్రలు మాత్రం ఆగలేదు. అందుకే పదే పదే భారత్ తో యుద్ధానికి పాకిస్తాన్ సై అంటోంది. ఇప్పటి వరకు 4 సార్లు భారత్ తో యుద్ధానికి దిగిన పాకిస్తాన్ ప్రతిసారి ఓటమినే ముట్టగట్టుకుంది. యుద్ధాలతో భారత్ను ఓడించలేమని ఇస్లామాబాద్ కు స్పష్టతొచ్చింది. అందుకే ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. కశ్మీర్ను సొంతం చేసుకునేందుకు ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టి భారత్లో దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య పరిస్థితులు పచ్చగడ్డి వేస్తే హగ్గుమనే స్థాయికి చేరుకున్నాయి. రెండు దేశాల మధ్య సంబంధాలు చెడిపోయాయి. కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో పాక్ ప్రధాన శత్రువుగా భారతే అని ఎవరైనా అనుకుంటారు. పాకిస్తాన్కు భారత్ ప్రధాన శత్రువు అన్నది నిజమే. కానీ పాకిస్తాన్ పాలిట అంతకంటే ప్రమాదకరమైన శత్రువుగా ఇప్పుడు మరొకరు పుట్టుకొచ్చారు. వారే ఆఫ్ఘనిస్తాన్ పాలకులు తాలిబన్లు. పాకిస్తాన్ కు కొరకరని కొయ్యగా మారారు. ఎప్పుడు ఎక్కడ దాడులు చేస్తారో తెలియక పాకిస్తాన్ బెంబేలెత్తుతోంది. మరోవైపు పాకిస్తాన్ సైన్యానికి తాలిబన్లకు అనుబంధ సంస్థగా చెప్పుకుంటున్న తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ పగలే చుక్కలు చూపుతోంది. పాకిస్తాన్ విషయంలో మొన్నటి వరకు సహనంతో ఉన్న తాలిబన్లు ఇప్పుడు సీరియస్ గా మారారు. పాక్ సరిహద్దులో భీకర దాడులతో విరుచుకుపడుతున్నారు. తాజాగా రెండోసారి సరిహద్దుల వద్ద ఇరు దేశాలు పరస్పర కాల్పులకు దిగాయి. ఎలాంటి కవ్వింపులు లేకుండా ఆఫ్ఘాన్ దాడులు చేసిందంటూ పాకిస్తాన్ ఆరోపించింది. ముందు పాకిస్తానే దాడులను ప్రారంభించిన విషయాన్ని తాలిబన్లు ఎత్తి చూపుతున్నారు. తాలిబన్లకు చెందిన పలు సరిహద్దు పోస్టులను ధ్వంసం చేశామని పాక్ తెలిపింది. పాకిస్తాన్ పోస్టులను తాము స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు చెబుతున్నారు. రెండు దేశాల మధ్య నెలకొన్న ఘర్షణల్లోనూ 55 మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్టు తాలిబన్లు ప్రకటించారు. 133 మంది తాలిబాన్ ఫైటర్లు హతమయ్యారంటూ పాకిస్తాన్ చెబుతోంది. తాజా పరిణామాలు చూస్తుంటే ఇరు దేశాల మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకునేలా కనిపిస్తోంది. అయితే యుద్ధమే మొదలైతే రెండు దేశాల ఆర్మీలో ఎవరి బలం ఎంత, యుద్ధమే వస్తే ఎవరు విజయం సాధిస్తారు అన్న చర్చ ఊపందుకుంది. ముందుగా తాలిబాన్ సైనిక బలాన్ని చూద్దాం. ప్రధానంగా అమెరికాల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, గెరిల్లా పోరాటాలని తాలిబాన్ సైన్యం నమ్ముకుంది. సుదీర్ఘంగా యుద్ధాల్లో పోరాడిన అనుభవం తాలిబాన్లకు ఉంది. పాకిస్తాన్ పై యుద్ధానికి అవసరమైన ఆయుధాలు ఆఫ్ఘనిస్తాన్ వద్ద ఉన్నాయి. తాలిబాన్ల ప్రధాన బలం వారి సైనిక శక్తే. తాలిబాన్ల వద్ద 1,50,000 మంది ఫైటర్లు ఉన్నారు. వారిలో ఎక్కువగా పష్తూన్ విధేయులు, అలాగే మాజీ తిరుగుబాటుదారులు ఉన్నారు. ఈ ఫైటర్లే కాకుండా కోర్ యూనిట్లు, గిరిజన ఫైటర్లు, పారామిలిటరీ దళాలు కలిపి మొత్తం 85,000 మంది ఉన్నారు. సోవియట్, అమెరికా దళాలకు వ్యతిరేకంగా యుద్ధంలో దశాబ్దాల పాటు పోరాడిన అనుభవం వారికి ఉంది. ప్రత్యేకించి దాడి చేసి తప్పించుకోవడంలో తాలిబన్లను మించిన వాళ్లు లేరు. ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ పర్వత ప్రాంతాలు, లోయలపై తాలిబన్లకు పూర్తి పట్టుంది. వారితో తలబడి విజయం సాధించడం పాకిస్తాన్ సైన్యానికి అంత సులువైతే కాదు. ఆయుధం చేతిలో ఉంటే చాలు పోరాటంలో తెగబడిపోతారు తాలిబన్లు. అత్యంత ప్రమాదకరమైన తాలిబన్లతో పాకిస్తాన్ పోరాడడం అంటే నిప్పుతో చెలగట్టమని చెప్పాలి. 2021లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైన్యం వెళ్లి
వెళ్లిపోయింది. వాళ్ళు వదిలేసిన ఆయుధాలన్నీ తాలిబన్లు సొంతం చేసుకున్నారు. సుమారు $700 కోట్ల విలువైన ఆయుధాలు తాలిబన్ల వద్ద ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. 5 లక్షలకు పైగా చిన్న ఆయుధాలు తాలిబన్ల వద్ద ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. తాలిబన్లకు సైనిక ఆయుధాలే వెన్నెముకగా నిలుస్తాయి. ఖచ్చితమైన కాల్పులకు అవసరమయ్యే 1 లక్షకు పైగా M16 రైఫిళ్లు, 10,000 M4 కార్బైన్లు తాలిబన్ల వద్ద ఉన్నాయి. అంతేకాకుండా కఠినమైన పరిస్థితుల్లోనూ పోరాటానికి అవసరమైన సోవియట్ కాలం నాటి AK-47, AK-74, M249 SAW, PKM వంటి మెషిన్ గన్స్ తాలిబన్ల ఫైటింగ్ లో కీలకంగా వ్యవహరించనున్నాయి. లాంగ్ రేంజ్ లో టార్గెట్లను ధ్వంసం చేయడానికి M24 స్నైపర్ రైఫిళ్లు కూడా తాలిబన్ల చేతిలో ఉన్నాయి. యుద్ధ ట్యాంకులపై దాడి చేసి RPG-7 లాంచర్లు, శక్తివంతమైన SPG-9 వంటి రీకోయిల్లెస్ రైఫిళ్లు ఉండడం తాలిబన్లకు కలిసొచ్చే అంశం. ఇక తాలిబన్ల వద్ద సత్వరం దాడులకు ఉపయోగించే 3,000కు పైగా హంవీస్, 634 M1117 సెక్యూరిటీ వాహనాలు, మందుపాత్రలు, శత్రు దాడులను ఎదుర్కొని 155 మ్యాక్స్ ప్రో MRAP వాహనాలు ఉన్నాయి. ఇవి సరిహద్దుల్లో గస్తీకి, పాకిస్తానీ అవుట్పోస్టులపై దాడులు చేయడానికి తాలిబన్లకు ఉపయోగపడుతున్నాయి. తాలిబన్ల వద్ద సోవియట్ కి చెందిన 45 T-62 ట్యాంకులు ఉన్నాయి. సుదూర లక్ష్యాలను ధ్వంసం చేయడానికి D-30 హోవిట్జర్లు, BM-21 వంటి రాకెట్ వ్యవస్థలు కూడా ఆఫ్ఘాన్ సైన్యం వద్ద ఉన్నాయి. తాలిబన్ల అమలు పొదిలో యుద్ధ విమానాలను కూల్చే Ju-232 కెనాల్ను పాక్ను వణికించగలవు. వీటితో పాటు వందల స్ట్రింగర్ మిస్సైళ్లతో పాకిస్తానీ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలను కూల్చేయొచ్చు. తాలిబన్ల వద్ద అమెరికన్లు వదిలేసిన MI-7 వంటి ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్లు ఉన్నాయి. చైనా నుంచి పెద్ద ఎత్తున తాలిబన్లు ఫైటర్ డ్రోన్లు కూడా కొనుగోలు చేసినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కోట్ల రౌండ్ల మందుగుండు సామగ్రిని అమెరికా వదిలేసింది. IEDలను స్థానికంగా తాలిబన్లు తయారు చేస్తున్నారు. RPG కోసం ఇరాన్, పాకిస్తాన్ నుంచి అక్రమంగా పేలుడు పదార్థాలను బ్లాక్ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తున్నారు. అయితే తాలిబన్ల బలహీనత ఏమిటంటే దీర్ఘకాలిక సంప్రదాయ ఘర్షణల్లో పోరాడేంత శక్తి లేదు. పాకిస్తాన్ వద్ద 1400 యుద్ధ విమానాలు ఉన్నాయి. తాలిబన్లకు ఎయిర్ ఫోర్స్ అస్సలు లేదు. గగనతలంలో పాకిస్తాన్తో ఆఫ్ఘనిస్తాన్ పోటీపడడం అసాధ్యం. తాలిబన్ల వద్ద అత్యాధునిక ఫిరంగులు లేవు. సింపుల్ గా చెప్పాలంటే సరిహద్దుల్లో మాత్రమే తాలిబన్లు పోరాడగలరు. పాకిస్తాన్ కు చెందిన ఇతర నగరాలపై దాడులు చేసే సామర్థ్యం తాలిబన్లకు లేదు. పైగా తాలిబన్ల వద్ద ఉన్న యుద్ధ ట్యాంకులు, ఫిరంగుల నిర్వహణ తలనొప్పిగా మారుతుంది. అమెరికాకు చెందిన బ్లాక్ హాక్ వంటి ఫైటింగ్ హెలికాప్టర్లు తాలిబన్ల వద్ద ఉన్నా వాటి విడిపార్టులు దొరకడం కష్టం. తాలిబన్లు రక్షణ కోసం కేటాయించే బడ్జెట్ కేవలం $29 కోట్ల. పాకిస్తాన్తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. అంతర్జాతీయ వ్యూహాల ప్రకారం తాలిబన్లకు చైనా, రష్యా సహకరించే అవకాశం ఉంది. మరోవైపు పాకిస్తాన్కు అమెరికా మద్దతు లభించే అవకాశమూ ఉంది. పాక్ ఆఫ్ఘాన్ మధ్య యుద్ధమే జరిగితే తాలిబన్ల గెరిల్లా పోరాటంతో పాకిస్తాన్ వైపు రక్తం ఏరులై పారే అవకాశం ఉంది. అందుకు 2 రోజుల క్రితం జరిగిన పక్తిగా దాడులే నిదర్శనం. ఇక తాలిబన్లకు మద్దతుగా పాకిస్తాన్ గడ్డ నుంచి టీడీపీ సైతం మునీర్ ఆర్మీని టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా తాలిబన్లతో పాకిస్తాన్ యుద్ధానికి దిగడం అంటే మరో శత్రువును పాకిస్తాన్ కోరి తెచ్చుకోవడమే. యుద్ధం జరిగితే పాకిస్తాన్ విజయం సాధించొచ్చు, కానీ తాలిబన్లు అంత సింపుల్ గా వెనక్కి తగ్గరు. ఆ తర్వాత తాలిబన్ల టార్గెట్ పాకిస్తాన్ ఆక్రమణ అవుతుంది. ఇదే ఇస్లామాబాద్కు అసలైన ముప్పు.